సోషల్ మీడియా లేకపోతే బతకలేరు ఇంకా దీన్ని బట్టి A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Please use the light in the panel above. Our Hello Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Somnath ji! Jai Pasupanath ji! Jai Telugu Desam! అంత క్లియర్ వస్తారు జరగకుండా ఉండడం చాలా మీరు ఎప్పుడు కూడా మీరు ఒక్కరికి వచ్చి ఇక్కడ ప్రయోగరాజ్లో స్నానం అయిపోయిద్దాం అవన్నీ చూసుకొని పోక్రాకి వెళ్ళాము. పోక్రా నుంచి ముక్తిధాం వెళ్ళినాము. ముక్తిధాంలో చూసుకొని మళ్ళీ 2 రోజులు ఉన్నట్టుందా? 1 రోజు 2 రోజులు అంటే ఒకరోజు వచ్చేయాల్సింది ఎక్స్ట్రా 3 రోజులు ఉన్నాము. కమ్యూనికేషన్ మమ్మల్ని పిలిచకపోయినా అయిపోయి భోజనాలు అవన్నీ ఏ లోటు లేకుండా అన్నీ చూసుకున్నాడు. ఈ బస్సుని రాళ్ళు వేసినప్పుడు మాత్రం చాలా భయపడిపోయినామండి. ఈ విషయాలు మేము ఇంటికి కూడా చెప్పలేదన్నమాట. ఒక లోకేష్ సార్ గారికి లైవ్ చూపించాము, మామూలుగా ఫోటో తీసి. గవర్నమెంట్ మీలో ఎవరు కమ్యూనికేట్ చేశారమ్మా? విజయమ్మ గారని టీచర్ ఆమె, దాసరి విజయమ్మ గారని ఆమె చేసి సార్ వాళ్ళతో మాట్లాడి కమిషనర్తో కానీ అందరితో మాట్లాడి నా నమ్మకం మీద మిమ్మల్ని పంపించారు. ఇక్కడ టూర్కు నా తరఫున మిమ్మల్ని సురక్షితంగా మీ ఇంట్లోకి చేర్చాలి. తెలుగు వాళ్ళతో మిమ్మల్ని తిరిగి వచ్చినట్టు మీకు తెలిసి చూసుకొని కాట్మాండు వచ్చి 10కి వచ్చాము. 10కి వచ్చి అక్కడ పడుకుంటేసినాం అనమాట. నైట్ మాకు తెలియలే ఇట్లా జరుగుతుందని. ఉదయం 5కి లేసినాం, స్నానాలు చేసి పశుపతినాథ్ దగ్గర దర్శనం చేసుకొని అమ్మవారి గుడికి వచ్చినాము. శక్తిపీఠం ఉంది, 54వ శక్తిపీఠం. అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మేము రూమ్కి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరాలి. ఉంటే ఆడ పరిస్థితులు బాగాలేవు. మా రూమ్ ముందరగానే పక్కన టీ స్టాల్ ఉంటే కాల్చేశారు. తర్వాత వాళ్ళు అరుచుకుంటా పోతా
మంటలు పెట్టుకుంటా మధ్యలో మేము గుడికి పోయి వచ్చేటప్పుడే చేస్తుంటే మేము మా పాటికి మేము వచ్చేసినాం. మమ్మల్ని ఫస్ట్ ఏమనలా వాళ్ళు, మేము వచ్చి రూముల్లోకి వచ్చేసినాం. తర్వాత నైటు 10కి పైన 10:30 అట్లా అయింటుంది. బస్కి వచ్చేసి కాశీకి సీతామాయి గృహలు అవన్నీ సీతమ్మ పుట్టిన కాడ అక్కడంతా చూసుకొని రావాలని బయలుదేరి 2 కిలోమీటర్లు వచ్చేసరికి డ్రైవర్ డోర్ తీయలేదని చెప్పినని ముందు వచ్చే బస్సుల్లో వాళ్ళు ఎక్కి బ్యాగులు పెరుక్కోవడము అవన్నీ చేసినారని చెప్పి ఈ డ్రైవరు అక్కడ డోర్ తీయకుండా బస్సు మళ్ళీ చేసేసరికి వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టారు. మేము తెలివిగా సీట్లు ఉంటాయి కదా, సీట్ల కింద తల పెట్టేసి వంగేసినాం. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ లాడ్జికి తీసుకొచ్చేసారు. లాడ్జికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు హోటల్ వాళ్ళు వచ్చి మేము వచ్చేసరికి రూమ్ బీగాలు అన్నీ తీసి పెట్టేసేవారు. రూమ్ బీగాలు అన్నీ తీసి పెట్టేసరికి మమ్మల్ని లోపల పంపించేసి స్వెటర్స్ వేసేసారు. తర్వాత స్వెటర్స్ వేసేసరికి మేము లోపలికి విన్నాం. మీరు లోపల నుంచి బయటికి రావద్దు, రూముల్లో లైట్లు ఆఫ్ చేసుకొని మీరు ఉండండి అని చెప్పి మాకు చెప్పారు. వాళ్ళు చెప్తే మేము అట్లే ఉన్నాం. తెల్లారి 6 వరకు మేము బయటికి రాలేము. 6 నుంచి మా ప్రయత్నాలు మమ్మల్ని పిలిచిపోయిన అమ్మ విజయమ్మ గారు మమ్మల్ని పిలిచిపోయినామా 25 మంది, మొత్తము 48 మంది. కడప జిల్లా వాళ్ళనే కాదు, తెలుగు వాళ్ళు. మేము శ్రీవారి సేవకు పోతా ఉంటాము. అట్లా అందరూ టూర్ వేరే అయిన రెడ్డయ్య రాజు అని రాజంపేట మన జిల్లా నుంచి మీరు ఎంతమంది మీతో పాటు అయితే మాతో పాటు అయితే మేము 24 మంది, అంతా టీచర్స్ ఫ్యామిలీసే వచ్చారండి. అంటే మన జిల్లా వాళ్ళు అంటే అక్కడ ఇంకా వాళ్ళు అక్కడ మీ తారసపల్లి కావచ్చు, మీ అవన్నీ వివరాలు మామూలుగా. అంటే ఫ్లైట్ నేపాల్ నుంచి పక్కలకు వచ్చి వెళ్ళారా? నేపాల్ కాఠ్మాండుకి వచ్చి కాఠ్మాండులోనే ఉండాం సార్. కాఠ్మాండులో నుంచే మేము ఫ్లైట్ ఆ బస్సులోనే వచ్చి కాఠ్మాండులో అన్ని చూసుకొని అని లగేజ్ వేసేసి కాలేదు. కాశీకి వచ్చి మళ్ళీ కాశీలో ఎక్కాలి. నేపాల్లో అన్ని కొంచెంగా చూసేటివి ఉన్నాయి. చూడకపోయినా పర్వాలే, మేము సురక్షితంగా వచ్చినాం. మాకేదంటే మేము శ్రీవారి సేవలో ఉంటాము, మాకు ఆ శ్రీవారే మమ్మల్ని కాపాడినారు భగవంతుడే అనుకొని మేము సురక్షితంగా వచ్చినాము. అంతంత రాళ్ళు పడినా ఇంత రాళ్ళు సార్, అద్దాలు పగిలి అద్దాలు నింద పడినాయి తప్ప రాళ్ళు ఎవరికి తగలేదు. అంత గాయం కూడా ఎవరికి కాల. 55 మందిలో వంట వాళ్ళ 7 మంది, మేము 48 మంది ఉన్నాము. ఎవరికే నేను ఎవరితో మాట్లాడలేదండి. మాకు విజయమ్మ గారు అందరితో మాట్లాడి 1వ తారీఖు వెళ్ళామండి. మధ్యాహ్నం వెళ్ళాము 1వ తారీఖు. మాకు ఇది ప్రయోగరాజ్లో దిగినాము 3వ తారీఖు. అక్కడ స్నానాలు అవి చేసుకొని తర్వాత అయోధ్య నైమిషారణ్యము అవన్నీ చూసుకొని పోఖ్రాకి వెళ్ళాము. పోఖ్రాలో ఒక నైట్ హాల్ట్ చేసాము. అక్కడి నుంచి ముక్తినాథ్ అవన్నీ చూసుకొని తర్వాత పోఖ్రాకి వచ్చి పోఖ్రా నుంచి కాఠ్మాండు వచ్చినాము. కాఠ్మాండు వస్తే కాఠ్మాండులో ఇవన్నీ జరిగినాయి. జరిగిన సంఘటనల్లో మాకు చాలా వస్తామా రామా అనే బాధతో మేము ఉన్నాము. ఆ విషయంలో విజయమ్మ గారు మాకు లోకేష్ సార్తో వీళ్ళందరితో మాట్లాడి, కమిషనర్ సార్ అయితే మీ ప్రతి ఒక్కరూ ముందు జరుగుతాండాయి అన్నారు కానీ మేము ముందు రోజు మాకు సెల్లులో పని చేయలేదు, అవన్నీ మాకు రావు, వాట్సాప్లో అవన్నీ పని చేయవు కాబట్టి మాకు విషయం తెలియలేదు. వాడికి పోయిన తర్వాత తెలిసింది ఇట్లా గలాటలు అని కర్ఫ్యూ అని చెప్పండి. మేము మా ప్రకారం మేము 5 గంటలకు స్నానాలు చేసి గుడికి పోయి మేము 10 గంటలకంతా రూములకు వచ్చేసాం. రూములకు వచ్చిన తర్వాత కర్ఫ్యూ బయటికి రావద్దని చెప్పారు. రాకుండా అక్కడే ఉన్నాం. నైట్ 10 గంటలకు వచ్చి బస్సులోకి వస్తే బస్సులో వచ్చి బస్సును అటాక్ చేసి వాళ్ళు రాళ్ళు విసరడం చేయడము చేశారు. మేము ఎవరికి 55 మంది బస్సులో ఉంటే ఎవరికి అంత చిన్న గిచ్చ కూడా లేకుండా రాళ్ళు పడినా కూడా డ్రైవర్ సేఫ్ చేసి మమ్మల్ని హోటల్కి తీసుకుపోయి అక్కడ దించేశారు. పొద్దున్నే మళ్ళీ లగేజీ అవంతా తీసుకొచ్చి 6 గంటలకు మాకు ఇచ్చారు బస్సులో నుంచి. మళ్ళీ తర్వాత 9-10 నుంచి మాకు విజయమ్మ గారు టిఫిన్ తినడం కానీ స్నానం చేయడం కానీ ఏది చేయకుండానే తను
ప్రభుత్వం నుంచి మీరు ఎప్పుడు ప్రభుత్వానికి ఇది చేసి 10 నుంచి ఇది పడి లోకేష్ సార్తో కానీ కమిషనర్ సార్తో కానీ అందరితో మాట్లాడి వాళ్ళను ఇది చేసి మా ఆధార్ కార్డులు మా సెల్ ఫోన్లు అన్నీ వాళ్ళకు ఇచ్చి వాళ్ళు మాకు ఇట్లా హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాము, మీరు భయపడద్దు, రూమ్ లో నుంచి బయటికి రావద్దని చెప్పి సార్ లోకేష్ సార్ లైవ్ లో మాట్లాడి అన్ని చెప్పిన తర్వాత మాకు విజయమ్మ గారు మమ్మల్ని మేము పిలుచుకొని వచ్చినాను, సురక్షితంగా మీ ఇండ్లకు నేను చేర్చే బాధ్యత నాది అని ఆమె పనితీరు చూసి మాకు చాలా ఆనందం అనిపించింది. మేము ఉండే చోట పక్కనే ఒక టీ స్టాల్ కాల్ చేసినారు. ముందు అన్ని మళ్ళీ టైర్లు అంట అవి ఇవి కాల్చి అక్కడ అర్చుకుంటా ఎక్కువ ఇదిగా పోయినారు. మేము బయటికి రాలేదండి, మామూలుగా కర్టన్లు అట్లా రూమ్ లో నుంచినే కొంచెం తీసి చూస్తా వచ్చినాం అంతే. మాకు ధైర్యం అంతా మా విజయమే చేస్తుందనే ధైర్యంతోనే మేము ఉన్నాం సార్. తను తిండి కూడా తినకుండా తను అందరితో మాట్లాడి చేసింది. తను టీచరు, ఆమె ధైర్యంతోనే మేము కడప నుంచి 24 మంది పోయినాం. 24 అందరం సురక్షితంగా వచ్చినాం లోకేష్ సార్ చొరవతోనే. మాకు అక్కడ ప్లేట్ ఏర్పాటు చేసినారు. అక్కడి నుంచి వైజాగ్ లో దిగేతలకి మాకు స్నాక్స్ ఏమి టీ ఏమి అన్ని సారోళ్ళు బాగా చూసుకున్నారు. చూసి సారోళ్ళకి వాళ్ళందరినీ చూస్తేనే మాకు ఏడుపు వచ్చేసిందండి. ఏడుపు ఇంత ఇదిగా మాకు ఇది చేస్తాడారా అని చెప్పిన మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ తిరుపతికి వచ్చేదానికి మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు అందరూ వాళ్ళు మాకు వాస్తు సార్ గారు కానీ అందరూ మాకు మళ్ళీ ఇక్కడ ప్రసాదాలు ఇచ్చి భోజనాలు ఏర్పాట్లు చేసి మళ్ళీ మా ఇంట్లో చేసినందుకు అందరికీ ధన్యవాదాలు స్వామి. వాళ్ళని ఎప్పటికీ మేము మరవమండి. లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ అందరికీ మేము ఎప్పటికీ మరవం. మా జీవితం ఉన్నంత రోజులు ఇది మాకు చాలా గుణపాఠంగా ఉన్నట్టు వాళ్ళని ఎప్పటికీ మరవమండి జీవితంలో. అక్కడి నుంచి ఎంతమంది బయలుదేరినారమ్మా? 144 మంది బయలుదేరినాము. అందరూ వైజాగ్ అక్కడ దిగేశారు. ఇక్కడ ఒక 35 మంది 40 మంది తిరుపతికి వచ్చినాం. తిరుపతి నుంచి ఏ ఏరియాకు పోవాల్సిన వాళ్ళకు 2-3 ఉన్నా కూడా ఇప్పుడు బద్వేలు పోవాలా వాళ్ళ కారు పంపించారు, పోర్మాలు పోవాలా వాళ్ళ కారు పంపించారు, కడపకి రావాలా బస్సు, తిరుపతికి పోవాలా వాళ్ళకు తగ్గట్టు కారు, అట్లా మనుషులను బట్టి పంపించేసినారు ఎమ్మెల్యే సార్ గారు వాళ్ళు మేడం.